ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో శాంతి భద్రతలు ఏవి అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఆ పార్టీవన్నీ కోడికత్తి డ్రామాలంటూ కౌంటర్ ఇస్తోంది టీడీపీ. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్ల పేరుతో కౌంటర్ ర్యాలీలు చేస్తోంది టీడీపీ. అధికార విపక్షాల పోటాపోటీ కార్యక్రమాలతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కడప జిల్లా పులివెందులలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు వైసీపీ నేతలు. నల్ల బెలూన్లను గాల్లోకి ఎగరేసి నిరసన తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలమైందని ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నేతలు. వెన్నుపోటుకు పాలనకు 2 ఏళ్ల పేరుతో పుట్టుపర్తిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వైసీపీ నేతలు. యువతను, మహిళలను, రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెద్దలు అనితమ్మ గారు ఆవిడ హోం తప్పితే అన్నిటి గురించి ఆవిడే మాట్లాడుతుంది. హోం తప్పితే హోంలో మాత్రం ఏమీ పట్టించుకోదు. అఘాయిత్యాలు పట్టించుకోదు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ పట్టించుకోదు, మర్డర్ల గురించి పట్టించుకోదు, రేపుల గురించి పట్టించుకోదు. జగన్ మీదకి మాత్రం 3వ కాలు మీదకి వచ్చేస్తుంది ఆవిడ. జగన్ని తిట్టాలి, ఎవడున్నారా మీ మంత్రుల్లో జగన్ చంద్రబాబు లేస్తాడు, లేదా లోకేష్ ఎవడున్నారా మన అందుబాటులో జగన్ తిట్టాలి, నేనున్నాను సార్ అని విశాఖపట్నం నుంచి పరిగెత్తుకొచ్చేస్తుంది ఆవిడ. ఏపీలో వైసీపీ పాలనలోనే శాంతి భద్రతలు క్షీణించాయన్నారు చంద్రబాబు. జగన్ పార్టీది గొడ్డలి చరిత్ర అన్నారు. గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలబట్టే రైతు బాధలు గుర్తురావు. కోడి కత్తి డ్రామాలాడే వాళ్ళకి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలిసే పరిస్థితి ఉండదు. దేవాలయాల పైన దాడులు చేసి విధ్వంసం చేసే వ్యక్తులకి ప్రజల మనోభావాలు తెలియవు. వెంకటేశ్వర స్వామికి అపవిత్ర చేయాలనుకున్న వాళ్ళు, ద్రోహం చేయాలనుకున్న వాళ్ళు ఇంకో జన్మ కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు వైసీపీకి కౌంటర్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్ల పేరుతో టీడీపీ విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నంద్యాలలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పయ్యావుల, బీసీ జనార్దన్, ఫరూక్ వైసీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు మంత్రులు.